గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింటాకెట్టుకున్న చందమామవే. మామ, ఈ పాట ఉంటది మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటది. ఇప్పటికి కనీసం కనీసం ఒక 50 సార్లు వింటాను మామ. రోజుకు ఒక 3-4 సార్లు వినకపోతే నాకు నిద్ర రాదనమాట. ఇలాంటి పాటలు విన్నప్పుడే మనం కూడా హాయిగా పెళ్లి చేసుకుని భార్య వెనకాల పడుతూ ఇలాంటి సాంగ్ ఒకటి పాడాలనిపిస్తుంది. కానీ నెక్స్ట్ మినిటే వద్దు, నువ్వు అలా టెంప్ట్ అవ్వకు అని నాలో నేను సర్ది చెప్పుకుని అలా ముందుకు వెళ్ళిపోతుంటాను అనమాట. ఓకే, ఈ సోదంతా మీకు ఎందుకు కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది మామ. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఒకే ఒక మాట చెప్తాను. ఈ సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా ఏదైనా సినిమా చూడదగ్గ ఏదైనా ఉంది అంటే అది సినిమా మాత్రమే అనమాట. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో అందరూ ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడదగ్గ సినిమా కూడా ఇదే అవుతుందని నా అభిప్రాయం మామ. 2019లో కూడా సేమ్ కాంబినేషన్లో F2 సినిమా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. జస్ట్ 30 కోట్ల బిజినెస్ అనుకుంటే అది 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది మామ. 100 కోట్లకు పైగా గ్రాసు, 80 కోట్లకు పైగా షేర్. మామూలుగా ఆడలేదు ఆ సినిమా. 2019లో బీభత్సంగా ఆడింది. సో ఈ సినిమా కూడా బాగా వర్కౌట్ అయితే, అందరికీ కనెక్ట్ అయితే మళ్ళీ F2 లాంటి కలెక్షన్సే, F2 లాంటి సిచ్యువేషన్ మళ్ళీ చూస్తాం ఈ సంక్రాంతి అని నాకు అనిపిస్తుంది మామ. ట్రైలర్ అయితే సూపర్గా అనిపించింది. అక్కడక్కడ కొంచెం క్రింజ్ అనిపించింది. అఫ్ కోర్స్ అనిల్ రావుపూడి గారి సినిమాలు అంటేనే అక్కడక్కడ క్రింజ్ ఉంటుంది. అది క్రింజ్కి అనిల్ రావుపూడి గారికి ఉన్న సంబంధం అనమాట. నేను క్రింజు బొంగు భోషానం అంటాను, కానీ నేను కూడా అప్పుడప్పుడు క్రింజ్ని లైక్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ పుట్టినోడే మామ. ఐ లైక్ క్రింజ్ కామెడీ అదనమాట. సో ట్రైలర్ అయితే బాగుంది మామ. అండ్ వెంకీ మామ యాజ్ యూజువల్ ఆయన ఒక 30 years బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే ఉన్నారు మామ. ఎలా వెంకీ మామ, ఎలా ఎలా మెయింటైన్ చేస్తావు ఈ వయసులో? నేను ఎట్ట తగలడ్డాను, నువ్వు 65+లో ఎలా మామ, ఎలా చెప్పు. సూపర్ అనమాట, ఎరగొట్టేశాడు. లాస్ట్ ఇయర్ సైంధవ్తో వచ్చాడు, అది అంతగా వర్కౌట్ అవ్వలే చెప్పాలంటే. డిజాస్టర్ సినిమా. సంక్రాంతి అలాంటి సినిమాలతో రావటం కొంతవరకు తప్పని నా అభిప్రాయం. యాక్షన్ మూవీ అది. బట్ ఈసారి ఇంకా ప్లానింగ్తో సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈజీగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నా అభిప్రాయం మామ. అండ్ ఇంకా ఇద్దరు హీరోయిన్స్ కూడా బాగున్నారనమాట. అండ్ ట్రైలర్ అయితే నచ్చింది మామ. ఇట్స్ కలర్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి మనకి ఎక్కేస్తుందని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి మామ. ప్రతి ట్రైలర్ బాగానే ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో వస్తూ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమా నెక్స్ట్ మంగళవారం అంటే 14వ తేదీ రాబోతుంది అనమాట. 14వ తేదీ నుంచి ఈ సినిమా ఒక అద్భుతంగా ఆడి మంచి కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజు గారికి మంచి విజయం అందుకోవాలని, అట్ ది సేమ్ టైం మనకు కూడా మంచి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.